హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను మొత్తం అన్నీ తుడుచుకుంటున్నానండి, చెప్తున్నానండి మీకు. అయితే ఒకళ్ళు మెసేజ్ పెట్టారండి, మీరు డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంది. నిన్న వీడియో చూసామండి. అయితే నిన్న వీడియో చూసాము, చాలా బాగుంది. కానీ ఒకటి డైరెక్ట్ మాట్లాడితే మేము మాకు చూడాలని ఉంది మేడం గారు అని చెప్పారండి. కానీ ఒకటండి, ఇప్పుడు కూడా చిన్న చిన్న సౌండ్ వస్తుంటాయండి. కానీ మరి ఎప్పుడైనా నేను ఇలా మాటలు ఇచ్చినా సరే సౌండ్ వస్తాను, నేను ఏం చేయాలండి? మరి నాకు తప్పదు కదా, కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఏమనుకోకండి. ఎంత ట్రై చేస్తున్నానండి, ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉందండి. మరి మీకు సౌండ్ రాకూడదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఏంటంటే మార్నింగ్ అండి లెగిసిన తర్వాత అన్నీ తుడిచేసుకున్నాను. అక్కడ తులసమ్మ వచ్చిందండి, నేను మొక్క వేయకుంటాను, అదే చూపిస్తున్నాను మీకు. అయితే ఏం మెసేజ్ పెట్టారంటే, డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంటాయి అని అంటున్నారు. కానీ డైరెక్ట్గా అయితే నా ఇబ్బంది మీకు వీడియోలో చెప్పాను కదా, ఇంకొక విధంగా కాదు. ట్రై చేస్తానండి, ఏదైనా సౌండ్ అయితే మీకు ఇలాగిస్తాను, లేదంటే నేను ట్రై చేస్తానండి. ఇది లేదండి, కూర ఏమీ లేదండి. కూర ఏమీ లేకపోతే కొంచెం పెసరపప్పు ఇంట్లో ఉందండి, అది నానబెట్టేసి చక్కగా కడిగేసుకొని మిక్సీ వేసుకున్నాను. మిక్సీలో ఏమేమి వేసానంటే, చిన్న అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని మిక్సీ చేసాను. మిక్సీ అయిపోయిన తర్వాత అదిగోండి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పెసర పునుకులండి, చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. కొంచెం చాలండి, చిన్న గ్లాస్తో వేసానండి. అదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను. అయితే కూర ఏమీ లేదండి, కూర ఏమీ లేదు కదా అని చెప్పేసి ఆలోచించి ఏం చేయాలి, కూర ఏం లేదు, కలుపుకోవడానికి ఉండాలి, నంజుకోవడానికి ఉండాలి. ఆ 2 విధంగా అయ్యేది ఏంటి అనేది ఒక పావు గంట నేను బుర్ర పెట్టానండి. పెడితే పెసరపప్పు ఉంది, అది కొంచెం నానబెట్టేసి పునుకుల్లా చేసేసి పెసర పునుకులు పులుసు. ఏంటండి, పెసర పునుకులు పులుసు చాలా టేస్ట్గా ఉందండి. మా వారైతే ఇంకా లేదా అని అన్నారండి. కాకపోతే నైట్కి అన్నారు, మధ్యాహ్నంకి నైట్కి మాకు సరిపోయిందండి, చాలా బాగుందండి. కాకపోతే నేను ఇది మాత్రం యాప్లకి కట్టలేదండి. ఎందుకు కట్టలేదంటే అది మీకు చెప్తానండి. ఎందుకు నేను కట్టలేకపోయానంటే, యాప్లకి 7:30కి కింద దిగిపోవాలి, వెళ్ళిపోవాలి స్కూల్కి. 7:30కి నాకు అందలేదండి. తెల్లవారు నేను నానబెట్టాను, కానీ మిక్సీ అయినాను కావాలి. ఇవన్నీ చెయ్యాలంటే టైం పడుతుంది. అప్పుడు ఏం చేశానంటే, 2 ఎగ్స్ ఇంట్లో ఉన్నాయండి, ఎగ్ రైస్ చేశానండి చక్కగా. యాప్లకి ఎగ్ రైస్ చక్కగా చేసేసి బాక్స్ అంటే కట్టేశాను, పట్టుకొని వెళ్ళిపోయిందండి. అందుకే ఈవేళ మరి బాక్స్లో ఏమి చూపించలేకపోయాను. ఈవేళ కర్రీ అండి మాది పెసర పునుకులు పులుసు అండి. అయితే ఇప్పుడు ఈ వీడియో, అమ్మాయిలు ఈ వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడండి. ఎందుకంటనా చాలా బాగా చేశాను, ఈజీగా చేస్తాను, మీరు ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులో మదుపు ఎంతో కాదండి, 30 రూపాయలు మదుపు అండి. 30 రూపాయలతోనండి ఇలా చేసుకున్నాను. పెసరపప్పు 30 రూపాయలదండి. అది అంటే నేను ఒక పావుకి తెచ్చుకొని ఉంచుకున్నాను. ఈ దేవుడి మూలకి పెసరపప్పు ఏంటంటే నైవేద్యం పెట్టుకుంటాం కదండి, పెసరపప్పు నానబెట్టుకొని బెల్లం, వడపప్పు, మేమైతే వడపప్పు అంటాము. ఆ వడపప్పు పెట్టుకుంటాం కదండి. అయితే ఎప్పుడు నేను మా ఊర్లోన మా అమ్మగారైనా మా అత్తవారైనా పెసరపప్పు ఇస్తారండి. కానీ ఈసారి మరి వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. మరి పెసలు అయినా అవ్వలేదో నాకు తెలీదు. కానీ మినపప్పు అయితే ఇచ్చారండి, కాదని నేను అనలేదు. అయితే పెసరపప్పు నేను బయటనే కొంటున్నాను. ఎందుకు? దేవుడి మూలకి వడపప్పు కోసమని. అయితే ఈ వడపప్పుకి ఈ మూలలు పెట్టుకున్న పూజ అయితే తీయట్లేదండి అంత టైం. అంటే నేను పూజ చేసేటప్పుడు ఎవరో వీడియో తీయాలి, ఎవరో నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి, మెయిన్ అది. అందువల్ల ఏంటంటే నేను పూజ అయితే చేసుకుంటున్నాను కానీ తీయలేకపోతున్నాను. బయటకు అంటారా, బయటికి నేను వెళ్ళట్లేదండి. మా పక్కనే గుడులు, కానీ ఎప్పుడో దండం పెట్టుకుని వచ్చేస్తాను తప్ప గుడి దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసినంత ఖాళీ నాకు లేదు. ఎందుకంటే ఇంట్లో యాప్లు మీకు తెలిసిందే లేండి, ఇంక నేను చెప్పడం ఎందుకు. మా వారికి బాగోట్లేదు కదండి, చూసుకోవాలండి అన్ని విధాలుగా. చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇలాగ తింటండి, ఒకటి తిన్నానండి వేసాక, అంటే ఇప్పుడు కాదండి, నాకు అలవాట్లేదండి వంట చేస్తూ తినడం అలవాట్లేదు. అవి అయిపోయాక ఒకటి ఉంచాను, 1-2 ఉంచాను. ఎక్కువ ఒక 4-5 ఏమో యాప్లు తింటుందని గుర్తులేదండి, ఏమో అనుకోకండి. తర్వాత పులుసు అయిపోయాక అదే ఏపిని తిన్నానండి, నోట్లు వేస్తే వెన్నలా కరిగిపోయిందండి.
మీకు అబద్ధం నాకు నిజమండి. ఇప్పుడు ఇంకో బాండ్ వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను చూడండి. అందులో జీలకర్ర వేసుకున్నాను కదా, ఇందులో మరి వేయలేదు. ఇందులో జీలకర్ర ఎందుకు వేయలేదని లాస్ట్కి చెప్తానండి. మీరు మిస్ అవ్వకుండా చూడండి. దీని టేస్ట్ ఎలాగొస్తుంది, ఎందుకు ఈ పులుసు ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీకు నేను ఒక చిట్కా రూపంగా చెప్తానండి. మీరు అలా చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తానండి. చక్కగా ఏగిపోవాలండి. ఏగిపోతే కానీ ఆ పచ్చి వాసన మనకు రాకూడదండి. అందులో ఏగిపోవాలి. ఏగకపోతే చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి ఏగింది, బ్రౌన్ కలర్గా ఏగింది చూడండి. అలాంటప్పుడు మన మసాలా కారం, పసుపు, సాల్ట్ వేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు వేసాను కదా, కల్లుప్పు, మన పెసర రుబ్బులోన ఇందులో కొంచెం సాల్ట్ వేసాను అనమాట. మరి మనం పులుసు పోస్తాం కదా, ఆయనకి సరిపోదనమాట. అదిగోండి కొంచెం మొగ్గండి, చింతపండు మొగ్గు, నిమ్మకాయ అంత నేను తీసుకున్నాను. మా చింతపండు కొంచెం పులుపుగా ఉందండి, అందుకు నిమ్మకాయ అంత తీసుకున్నానండి. చూడండి, మీరు అలా చూడండి. టేస్ట్ అయితే వట్ల మాదిరిగా వచ్చేసిందండి. మీకు అబద్ధము నాకు నిజము. మా వారు మెచ్చుకున్నారు. మా వారు సాధారణంగా ఏంటి ఈ కూర, ఏంటి ఇది, ఏంటి అది, కారం అయిపోయింది, ఉప్పు అయిపోయింది అని అంటుంటారండి మా ఆయన. కానీ అంటారు, అన్నేసరి చక్కగా తింటారు. కానీ ఈ పులుసు వేసుకొని తినేటప్పుడు మాత్రం 2 సార్లు అన్నారండి మా ఆయన. నేను ఎందుకంటే మీదకి బట్టలు తీయడానికి వెళ్ళానండి, మీద రూమ్కి ఇచ్చేస్తాను. అవునన్నట్టుగా నిన్న వీడియోలో టానిక్ వేసుకొని నిల్చొని మాట్లాడాను కదండి, హాస్పిటల్ నుంచి వచ్చాను. అది పై రూమ్ అండి, మేడ మీద ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ అవ్వండి చూడండి, చూపిస్తున్నాను. ఎన్నలా కరిగిపోతాయండి, ఎంత బాగున్నాయి బాళ్ళు అని మీకు చూపిస్తున్నాను. మా వారు ఉంటారండి ఆ రూమ్లో, పై రూమ్లో. అంటే రెస్ట్ తీసుకుంటారు. కింద నేను భోజనమే పైకి ఇచ్చేస్తాను, ఎందుకంటే బాగోట్లేదు కదా అని చెప్పేసి. చూడండి, అవి చూస్తూ మీకు చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా అని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి బాళ్ళు, పునుకులు వాళ్ళు చూడండి. అయితే హైలైట్ ఏంటనేది అగోండి చూపిస్తాను మీకు. అందరికి మిస్ అయిపోయాను, వీడియో తీయడం మిస్ అయిపోయాను, చెప్పేస్తానులేండి మీకు ఏంటనేది. చూడండి ఎంత బాగుంది కదా, అబ్బా అయిపోయిందండి. కూర లేనేటప్పుడు చూడండి ఎంత బాగుంది అంటున్నాను. కూర లేనేటప్పుడు మనం కూర కోసం ఆలోచించకూడదండి. ఇలాగ ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అబ్బా మాలతి ఆంటీ తెగ వంటలు వండేస్తుంది, ఎంత ఖర్చు అయిపోతుందో, ఎంత ఖర్చు పెట్టేస్తుందో చాలామంది ఊహించుకుంటున్నారండి. ఊహించుకోకండి, 30 రూపాయలతో అయిపోయిందండి. నేను ఏ వంటలైనా హైలైట్ చేస్తాను, కానీ తక్కువ డబ్బులతో ఎక్కువ టేస్ట్ ఇచ్చే కూరలండి మీకు నేను చూపిస్తానండి. మీరు కూడా మీ ఇంట్లో అలా చేసుకొని చూపించుకున్నారనుకోండి, మీ ఆయన గారు తెగ మెచ్చుకుంటారు. కరివేపాకు వేసానండి, కొత్తిమీర కూడా వేసానండి, కరివేపాకు కొత్తిమీర వేసానండి. అయితే మీకు నేను చూపిస్తాను ఏంటనేది. దీనికి హైలైట్ ఏంటంటే జీలకర్ర, ధనియాలు పొడి అండి. మీకు చూపిస్తున్నాను చూడండి, వేసాను, నేను మిస్ అయిపోయాను. అదిగోండి చూపిస్తాను నల్లగాను, మీకు గరిటతో అన్ని చూడండి. అదిగో అదండి. దీని హైలైట్ ఏంటంటే జీలకర్రను ధనియాల పొడి కొద్దిగా స్పూన్ వేసుకోండి. ఇంకా మనము నోట్లో ఆ పునుకులు కరిగిపోతాయి. ఆ పులుసు ఇలా దగ్గర చేసుకోండి. పలసగా చేస్తే టేస్ట్ ఉండదు. చాలా బాగా వచ్చిందండి నిజంగా అండి. నేను అబద్ధం చెప్పట్లేదండి. మా వారు మెచ్చుకున్నారంటే ఇంక నేను అబద్ధం ఎలా చెప్తానండి. ఈసారి ఇంకొకసారి చేస్తానండి. అంటే మీకు వీడియోకి చేయను, మా వారు చేయమన్నారు. ఏదో ఒక నెల పోయాక చేస్తాను, దగ్గర చేసినా బాగోదులేండి. అయితే ఇంకొకటండి, దువ్వులు చాలా రోజులైందండి నేను బ్రష్ పెట్టి కడిగి. అవి కొంచెం మనం తల స్నానం చేసిన తర్వాత కూడా ఆ దువ్వునే కదండి మనం తలకి దువ్వుకుంటాము. రండి చూపిస్తాను నేను నెలకు మీకు దువ్వులు కడుగుతానంటే మీరు అనుకోగలరు, మాలతి ఆంటీ దువ్వులు కడిగింది కూడాను చెప్తారా అని. అంటే చెప్పాలండి. చాలామంది ఇంట్లోకి వెళ్తామా, ఆ దువ్వుని తలలో నేను అక్కడ ఉంటాయి టేబుల్ మీద చూస్తాను. అవి ఎంత మట్టి ఉంటాయంటే అంత మట్టి ఉంటాయండి. దానివల్లే మనకు సొండు, దానివల్లే తలనొప్పులు. ఎందుకంటే నీట్గా దువ్వునిలో ఉంచుకున్నామంటే దువ్వులు అవి మనం తల రుద్దుకున్న తర్వాత ఆ దువ్వుని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదండి. కొంచెం బద్దకించకుండా మనం చేసుకోవాలండి, ఇంకేటీ కాదండి. అయితే నేను ఏటి వేసి కడుగుతున్నానంటే మనం లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ లిక్విడ్ మన దీనిలో
బట్టలకి వాషింగ్ మిషన్లు వేస్తాం కదండి, ఆ లిక్విడ్ అండి గ్లాసులు వేసుకొని కింద ఇంటి నుంచి, అంటే మేము 2 మీదన ఒక రూమ్ వాడుతున్నాం, కిందన ఒక మొత్తం వాడుతున్నామండి. అంటే ఇంచుమించు అనుకోండి 2 ఇల్లు వాడుకుంటున్నామండి. ఇంకొకటండి, చాలామంది అనుకుంటున్నారు కదా, కొత్త వాళ్ళందరూ అడుగుతున్నారు, మాలతి ఆంటీ మీ సొంత ఇల్లా అద్దిల్లు అని. పబ్లిక్గా చెప్తానండి, మాది 4 ఫ్లోర్లు అండి, 2 ఫ్లోర్లు అద్దెకిచ్చామండి, 2 ఫ్లోర్లు మేము వాడుకుంటున్నామండి. కానీ ఎక్కువ కాదు, 65 గజాల్లో. మాదేం పెద్ద బంగ్లా ఏం కాదు, కానీ 2 ఫ్లోర్లు వాడుకుంటున్నాము. బంగ్లా కన్నా ఎక్కువే మాకు, ఎందుకంటే 2 ఫ్లోర్లు ఉన్నది, ఇద్దరం భర్త భార్య. మా చిన్న యాప్లు ఏమి స్కూల్కి వెళ్ళిపోద్ది, ఎప్పుడో మా కోడలు మా అబ్బాయి ఎప్పుడో వస్తారు, 1 రోజు 2 రోజులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దూరంలో వాళ్ళ జాబ్ పరంగా ఉన్నారు కాబట్టి, దగ్గరలో లేరు కదా. అయినా 2 ఇల్లు ఏమైనా చుట్టమైన బంధుగైనా వస్తే ఆ రూమ్లో పడుకోబెడతామండి. అది అందుకు పైన ఒక రూమ్ పెద్దది కట్టించారు, కిందనేమో మొత్తం కిచెను, హాలు, బెడ్రూమ్ కిందన ఉంటుందండి. అది మాదైతే. నేను అబద్ధాలు ఆడనండి, అబద్ధాలు ఆడితే మా చుట్టాలు బంధువులు గోల్డ్ మంది అండి, మా కుటుంబం ఈదులో వాళ్ళందరికీ తెలుస్తుంది కదండి. మాది సొంత ఇల్లే, 2 ఇల్లు ఆడుతున్నాం, 2 ఇల్లు అద్దెకిచ్చాము. అది అర్థమైందండి. ఊర్లో కూడా మా అబ్బాయి కట్టించాడండి, ఈ ఇల్లులు మా ఆయన కట్టించాడండి. ఊర్లో ఇల్లు చూపిస్తున్నాను కదండి, ఎప్పుడైనా వెళ్తే, అది కూడా మా అబ్బాయి కట్టించాడు, సొంత ఇల్లే. మా అత్తోరు జాగా ఇచ్చారండి, మా అబ్బాయి కట్టించాడండి, చాలా బాగా కట్టించాడండి. ఎందుకండి, ఇది మా ఇల్లు చాలామంది అండి అద్దెంట్లో ఉండి సొంత ఇల్లు మా ఇల్లు అంటే అది కాదు, పబ్లిక్గా ఇది సొంత ఇల్లు అని చెప్పాలా, అప్పుడు జనాలకు తెలుస్తుంది. ఇది కూడా మా ఇల్లేనండి, ఇది కూడా మా ఇల్లు అని అలాగే అనకండి ఎవరు కూడాను. అద్దిల్లు అయితే అద్దిల్లు అని చెప్పండి వీడియోలో, సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు అని చెప్పండి. ఎందుకండి మనం అబద్ధాలు ఆడుకోవడము, అబద్ధాలు ఆడి ఎన్నాలండి మనం యూట్యూబ్లో కాదు, బయటను కాదు, అలాగే వెళ్తాము. బయటను కూడా చాలామంది నాకు అర్థమవుతుందండి, అది తప్పండి. మనం ఉన్నన్నాళ్ళు మంచిగా ఉన్నట్టు చెప్పుకోండి. ఇదైతే మా ఆయన కట్టించారు, ఊర్లో ఇల్లు అయితే మా అబ్బాయి కట్టించాడు. మాకు ఉండడానికి ఇల్లు ఉంది, ఎక్కువ డబ్బు ధనం లేకపోయినా ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి భగవంతుడు మా అబ్బాయి జాబ్లో ఉన్నాడు, మాకు ఏదో బిజినెస్ షాప్ ఉంది, మా ఆయన చూసుకుంటారు, మాకు పర్వాలేదండి. ఎక్కువ కోట్లు అంటే మా దగ్గర లేదు, మాకున్ని దీంతో మేము తృప్తి పడతాను. మీకు అదే చెప్తున్నాను. అక్కడ మా వారు కూడా అక్కడ నుంచి ఏమంటున్నారు తెలిసిన, దువ్వులు కడిగితే ఉండండి మీరు చూద్దురా, రూమ్లో నుంచి నిలబడి అంటున్నారు, నువ్వు వీడియో కోసమని ఎలాగెలా కడిగిక వీడియో నడుస్తుంది, కానీ గట్టిగా పాము రుద్దు. అదిగోండి చెప్తున్నారు అక్కడ ఉండి, చూస్తున్నా నాకా అంటున్నారా, అదిగోండి ఏటి బాగానే తెల్లగా వస్తాను అని అంటున్నానండి నేను మా వారికి. మా వారు అంటున్నారు అక్కడ నుంచి, నువ్వు మీద ఎలా గనక గట్టిగా పట్టుకొని దాన్ని రుద్దు అని అంటున్నారు మా ఆయన. ఎవరైనా, మా ఆయనే కాదండి, ఎవరు ఏ మగవాడైనా చెప్తారండి, చెప్పాలండి. ఆడవాళ్ళకి చెప్పకపోతే ఎలాగవుతుందండి, చెప్పాలా. అలాగా చూడండి, తెల్లగా వచ్చింది చూడు, కావాలి దగ్గరికి రానంటే నవ్వుతాను మా ఆయన. అలాగా చెప్తున్నాను, తప్పేముంది అని అన్నారు. తప్పు కాదు, నేను ఎండేసి పెట్టిన తర్వాత మీరు చూడండి అని చెప్తున్నాను మా వారికి. అంటే ఆయన ఇదేంటంటే వీడియోలో ఉన్నాను కదా కొంచెం ఇలగలగా అనేస్తానేమో అని ఆయన అనుకుంటున్నారు, కానీ నేను వీడియోలో నేను బాగా టేస్ట్గా వంటలు వండుతాను. వీడియో అయినే కొంచెం అందులో మాటలైతే ఆడనేమో, కానీ వంటలైనే పని అయినా నీట్గానే చేస్తాను. ఏ పని చెయ్యకపోతే చెయ్యను, చేస్తే మాత్రం చాలా బాగా చేస్తానండి పని, బద్దకించను. ఒకటండి, చాలామంది నేను చూస్తున్నానండి, మనము చేసే పని భర్తలు అనేది తప్పు ఉంటుంది, భార్య వల్ల తప్పు ఉంటుంది, సర్దుకుపోయినలోనే ఉంటుందండి. ఎవరమైనా ఎవ్వరూ కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరండి, ఉంటుందండి చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా. అదే అంటున్నానండి. అదిగోండి మా వారికి చెప్తున్నాను, బాగున్నాయి బాగానే వచ్చే తెల్లగా వచ్చేసాయనంటే, గట్టి పామే తెల్లగా వచ్చే బాగానే వచ్చేలా అని అంటున్నారు మా వారు. మా వారు ఏదో ఏ పని చేసినా ఏదో ఒకటి చెప్తారండి, చెప్పాలండి. ఆ టైం కోపం పడినే మనము చెప్పిన వాళ్ళు కూడా ఉండాలి కదండి, చెప్తే కదా మనకి కొంచెం బద్ధకంగా ఉండకుండా పని చేసుకుంటాం అన్నమాట. అదిగోండి చూడండి ఎంత బాగున్నాయని అంటున్నాను దువ్వులు. ఎందుకంటే జిడ్డు ఉంటే తలకు స్నానం చేసుకున్న రోజు ఆ జిడ్డంతా మళ్ళాను తలకే పట్టేస్తుందండి, నీట్గా వచ్చాయండి. అన్ని దువ్వులు ఏరుకొచ్చాను. మా మేడ మీద మా ఆయన దువ్వులు, మా కింద యాపిలి, మా చిన్న అమ్మాయివి, నావి, ఇంకా ఉంటాయి ఎక్స్ట్రా. చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినా సరే, మా అబ్బాయి ఎవరైనా వచ్చినా, మా కోడలు ఎవరు వచ్చినా దువ్వుకోవాలంటే అక్కడ అవండి దువ్వులు.
ఎగస్ట్రా ఇంకా 2-3 దుమ్ములు ఉంచానులేండి, అవి బాగుంది, కొత్తవేని నీట్గా ఉన్నాయని అన్నీ ఒకసారి క్లీన్ చేసుకున్నానండి. ఏదో ఒకటి మరి కంటెంట్ ఉండాలండి, కంటెంట్ ఉండేటప్పుడు ఏదో ఒకటి చూపించాలి. కానీ అయితే నేను చూపిస్తే రోజుకి 4-5 వీడియోలు అవుతాయి, కానీ తీసే ఓపిక లేదు, వీడియో తీసే వాళ్ళు మెయిన్ లేరండి. నేనే అక్కడ స్టాండ్ పెట్టుకొని వీడియో తీసుకుంటున్నానండి. అది ఎలా పడుతుందో అని అదొక భయం. నా బుర్ర కట్ అయిపోతుందా, నా చేతులు కట్ అయిపోతున్నాయా, నా బకెట్ కట్ అయిపోతుందా, ఎవరైనా తీస్తారు అనుకో వాళ్ళకి అన్నీ చూపిస్తారు. ఏది కట్ నిజంగా అండి, నేను వీడియో తీసినంతసేపు మాత్రం వీడియో మీదే ఉందండి నా కళ్ళంతా. నా తల కట్ అయిపోయిందా, లేకపోతే నా చేతులు కట్ అయిపోయా, లేకపోతే నేను తోమింది పడుతుందే పడట్లేదా అని. ఎందుకంటే మళ్ళీ ఎంత కష్టపడతాను కదా, మళ్ళీ చెయ్యాలండి వీడియో. అలాగా 2-3 గంటలు వీడియో తీయాలంటే ఒక 2-3 గంటలు, అవన్నీ చెయ్యాలంటే ఒక రాత్రి అయిపోద్ది. అందుకేనండి మీకు వీడియోలు నేను కొంచెం లేట్గానే వస్తానే. నన్ను ఆదరించండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడుతున్నాను కదా, సపోర్ట్ చేయండి. ఒక వీడియో మీ వాట్సాప్లో 10 మందికి పంపిస్తే మన వీడియో అందరికీ వెళ్తుంది, అంతకన్నా ఇంకేమీ లేదండి. చూడండి ఎంత బాగా వచ్చే స్టూళ్ళు కుర్చీలు తీసాను కదా నేను తుడుచుకునేటప్పుడు. ఈవినింగ్ మా వారు నేను అలా టీ తాగుతామండి అక్కడ. ఈ ప్రకృతిలో టీ తాగినే కూర్చునే ఆరోగ్యాలు బాగుంటాయండి. చాలామందికి తెలియదండి. ప్రకృతులు అనేది పెంచుకోండి, 4 మొక్కలు వేసుకోండి. అందుకేనండి మేము మొక్కలు వేసుకున్నాము. సాయంకాలం ఒక తెల్లవారంటే అవ్వదులండి, సాయంకాలం అయితే మాత్రం మాకు కూర్చోడానికి అవుతుంది. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలండి. నిజంగా చెప్తానన్నా మీ అందరూ బాగుండాలి. నా జ్ఞాపకార్థంగా నేను అన్నీ ఉండకపోయినా నా వీడియోలు జ్ఞాపకార్థంగా ఉండిపోవాలనే నేను వీడియోలు చేస్తున్నానండి. అదిగోండి బాయ్ అండి, మీ అందరికి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను కూడా ఉండాలి, మేము కూడా ఉండాలి. నేను కాదండి, మా ఫ్యామిలీ కూడా ఉండాలి. అందరికీ బాయ్ అండి చెప్తున్నాను. ప్రకృతి ఉండాలండి, ప్రతి ఒక్కరు ఒక 4 మొక్కలు వేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ వస్తా మంచి వీడియోతో.